దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు పిఎస్ఐ ఎన్నికనైతే వైసీపీ బాయ్కాట్ చేస్తుంది, దీనికి గల కారణాలేంటి? మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు శివ? ప్రజలు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ఉత్కంఠ, టెన్షన్ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి పిఎస్సి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా కొనసాగుతోంది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశాన్ని మనం బేస్ చేసుకుంటే పిఎస్సి చైర్మన్కి సంబంధించి ఆనవాయితీగా గతంలో కొన్ని దశాబ్దాల కాలం కంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పిఎస్సి చైర్మన్ని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా పిఎస్సి చైర్మన్కి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి 18 మంది సభ్యుల బలం కావాలి, కానీ అక్కడ మాత్రం కేవలం 11 మంది సభ్యుల బలమే ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పిఎస్సి చైర్మన్ ఇవ్వటానికి సంబంధించి కూడా కూటమి సర్కారు దాన్ని వ్యతిరేకించింది. సో ఎందుకంటే 18 మంది శాసనసభ్యులు ఉంటేనే దానికి సంబంధించి అర్హత సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆ అర్హత వైఎస్ఆర్సీపీకి లేదు కాబట్టి ప్రభుత్వం దానికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అయినా కానీ తాజా రాజకీయ పరిణామాలు, ఎందుకంటే పిఎస్సికి ఇవ్వాలని చెప్పి అది గత కొంతకాలంగా వస్తున్న ఆనవాయితీని పక్కన పెట్టకూడదని కూటమి అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలతో చర్చించి ఏదైతే పిఎస్సి చైర్మన్ని వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని చెప్పి కూడా కూటమి నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే నిన్న వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేతలకి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి నుంచి కానీ ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. పిఎస్సికి సంబంధించిన నామినేషన్ని మీరే దాఖలు చేసుకోండి, పిఎస్సి చైర్మన్ పదవి మీకే ఇస్తామని చెప్పి కూడా కూటమి నుంచి ఒక సందేశాన్ని వెళ్ళినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే వారు కూడా వెంటనే వచ్చి నామినేషన్ వేసే ప్రక్రియను కొనసాగించారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఒక అనూహ్యమైన పరిణామానికి యూటర్న్ తీసుకుందని చెప్పి కూడా భావించవచ్చు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పిఎస్సి చైర్మన్కి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తెర మీదకు తీసుకురావటం, వెంటనే ఆయన తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు ఇద్దరు శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెంకి సంబంధించిన చంద్రశేఖర్, వీరిద్దరు శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి వచ్చి నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రావడంతో ప్రస్తుతం కూటమి ఆయనకు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కానీ చంద్రబాబుకి ఆయనకున్న రాజకీయ వైరం కానీ తదితర అంశాల నేపథ్యంలో పెద్దిరెడ్డికి ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఈ నేపథ్యంలోనే వారు ఈరోజు ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.